కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 33వ అధ్యాయము 21 నుండి 23 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాం. 21వ వాక్యం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపారమైనటువంటి మీ ప్రేమ, దయ, కృప, వాత్సల్యతను బట్టి నిండు మనస్సుతో మీ నామమును స్తుతులు చెల్లిస్తుండగా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవంతోనూ కృపతోనూ బలముతోనూ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవమా, ఈ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్ములను అందరినీ బలపరచండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో మహాదేవుడు భక్తుడైనటువంటి మోషేకు ఒక అభయమైనటువంటి వాక్కును ఇస్తున్నారు. ఏంటి ఆ వాక్ అంటే, మోషే దేవుని మహిమను చూడనగోరి, ప్రభా మీ మహిమను నాకు కనపరచు అని ప్రభువును అడిగారు. అయితే పిల్లరా, మనం ఆరాధించే దేవుడు అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికముగా కార్యములు చేటుగాను శక్తిగల ప్రభువు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, నీవు నా మహిమను చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు. అయినను ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అంటున్నారు. అంటే మోషే దేవుని మహిమను చూడాలి అని తలంచినప్పుడు దేవదేవుడు మోషేకు ఈ సలహా ఇస్తున్నారు. అయ్యా, నా సమీపమున ఒక బండ ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ఆ బండ సందులో నువ్వు నిలవవలెను. నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నా చెయ్యితో నిన్ను కప్పుతాను. నేను దాటి వెళ్ళినప్పుడు నా చెయ్యి నేను వెనక్కి తీయగా నా వెనుక మహిమనంతా నువ్వు చూస్తావు. ఏ నరుడును నన్ను ముఖాముఖిగా చూచి బ్రతికి ఉండలేదు అంటారు. పిల్లరా, ఆ ప్రకారమే ఇప్పుడు మోషే బండ సందులో
నిలబడి ఉన్నారు. దాటి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ అంతటిని, వెనక భాగం అంతటిని మోషే చూచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సాధారణంగా మానవ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కోరిక, అభిలాష, వాంఛ, అక్కరత, అవసరాలనేవి కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అందరికి ఒకటే ఉండదు. అయితే మోషేకున్న ఆశ ఏంటో చెప్పమంటారా? దేవుని మహిమను చూడాలనే ఆశ. భవిష్యత్తుగా ఈ ఉదయకాల వేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలంపు, ఒక్కో విధమైన ఆశ. కొందరికి ఇల్లు కావాలని, కొందరికి పెళ్ళి కావాలని, కొందరికి విద్య కావాలని, కొందరికి ఉద్యోగం కావాలని, కొందరికి అబ్బాయి కావాలని, కొందరికి అమ్మాయి కావాలని, వివాహమైన తర్వాత బిడ్డలకు తల్లిదండ్రులు కోరుకుంటారు కదా, అబ్బాయి పుట్టాలని, అమ్మాయి పుట్టాలని. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆశ కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక బడాయి భక్తి బాబు ఉన్నాడు. సో అతడు ఏమంటాడంటే, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలంటే అడిగాడు. పిల్లరా, ప్రభు చెప్పిన తర్వాత అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే ఆ వ్యక్తి నేను బడాయి భక్తి అంటాను. ప్రియులారా, అయితే మోషేకున్న ఆశ ఏంటి? మోషేకున్న వాంఛ ఏంటి? మోషే యొక్క అక్కరత ఏంటంటే, మోషే దేవుని యొక్క మహిమను చూడాలనుకుంటున్నాడు. దేవుని యొక్క మహిమను కన్నులారా చూడాలని ఆశిస్తున్నారు. అయితే ప్రభు ఆ యొక్క కోరికను నెరవేర్చుటకు గాను ఒక సలహా ఇస్తున్నారు. మోషే, ఆ బండ సందులలో నీవు నిలువు అంటున్నారు. ఆత్మీయులారా, ఆ బండ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసే. ఆమేన్. యేసుక్రీస్తే. మోషే యొక్క కోరిక నెరవేర్చబడాలంటే బండ సందులలో నిలవాలి. అలాగే ఈ రోజున ఒక మనుషుడు తన జీవితంలో తన అక్కరత తీర్చబడాలంటే 100% ప్రభు అయిన యేసు ద్వారానే. ఎందుకు యేసు ద్వారానే అన్నానంటే, మనలను తండ్రికి పరిచయం చేసింది ఆయనే. మనం ఏది అడిగినా మనము వేడుకొనవలసింది ఆయన నామం వల్లనే. దైవజనుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆ బండ క్రీస్తే అని చెప్తారు. అంటే బండ సందులలో నిలవబడు అన్నారు. ఇప్పుడు బండ క్రీస్తు అయితే బండ సందులు ఆయన గాయాలు. అంటే ఒక మనుష్యుడు దేవుని కృపను బట్టి తన హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే తాను చేయవలసిన మొదటి పని క్రీస్తు అనబడిన బండ సందులలోకి రావాలి. ఆమేన్. బండ సందులు ఆయన గాయములు అనగా ప్రభువులోనికి వచ్చి ఒక వ్యక్తి రక్షించబడి ఆ బండ సందుల్లో నిలిచినట్లుగా మోషే ప్రేరా ఆయన గాయాలలో పొందిన రక్షణ ద్వారా క్రీస్తునందు నిలిచి ఉండాలి. అప్పుడు నిశ్చయంగా మహాదేవుడు వారి హృదయ వాంఛను తీర్చుటకు సమర్థుడును శక్తిగల ప్రభువునై ఉన్నారు. ఈరోజు ఎంతోమంది వారి సుఖభోగముల విషయమే అడుగుచు భూ సంబంధమైన వాటిని ఆశిస్తూ అక్షయమైన వాటికి దూరంగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క మహిమను చూడగోరినటువంటి మోషే బండ సందులలో నిలవబడి ఉన్నారు. బండ సందులలో వారు దాచబడి ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ బండ సందులలో వారు నిలవబడి లేక
దాచబడి ఉన్నారు. మహాదేవుడు వారి ఎడల తగిన కృపను, దయను అనుగ్రహించి ఆయన దాటి వెళ్ళినప్పుడు మహిమనంతా కనపరిచారట. వెనుక భాగం. దేవునికి స్తోత్రం. ఉదయకాల వెళ్ళి మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి ప్రభువు పక్షాన, ప్రభువు పట్ల నీవు ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? నీవు అడుగునది, నీవు కోరినది దైవ సంబంధమైనదేనా? ఒకవేళ నీ స్వతచిత్తాన్ని నెరవేర్చడానికి, నీ మనోవాంఛలను సిద్ధింప చేసుకోవడానికి వేడుకుంటున్నావా? మోషే దేవుని మహిమను చూడాలి అంటున్నారు. నిజానికి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో దర్శనం కావాలని ఎన్నిసార్లు అడిగావు? నాకు ప్రవచనం కావాలని ఎన్నిసార్లు అడిగావు? ప్రభువా, నాకు వివేకము కలిగిన ఆత్మ కావాలని ఎన్నిసార్లు అడిగావు? ప్రభువా, మిమ్మల్ని చూడగలిగిన కన్నులు కావాలి, మీ మహిమను చూడాలి, పరలోక రాజ్యం యొక్క సంగతులు నాకు తెలియాలని ఎన్నిసార్లు అడిగాం ప్లేరా? క్షయమైనది, అక్షయమైనది రెండు ఉన్నాయి ప్లేరా. క్షయమైనవి ఎన్నో మన కన్నులకు రమ్యంగా కనిపిస్తుంటాయి, కానీ అక్షయమైనవి అత్యంత శ్రేష్టమైనవి. మోషే తన ఆశ నెరవేర్చబడాలంటే ఆ బండ సందులలో నిలిచినట్లుగా ప్రభు యొక్క గాయాలలో రక్షించబడిన వారమై, ప్రియులారా, ఆయన యందు నిలిచియుండి కృపను పొందుదుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, దైవ కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.